హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలకు, కుజదోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే జూన్ 7వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు ఒకే రోజున జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ కొత్త నమ్మలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మొదటిగా కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో నమస్తే అమ్మా. మా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, టీవీ చూడకుండా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో హలో నమస్తే అండి, మీరు ముందు టీవీకి దూరంగా వచ్చేస్తేనే మాట్లాడతాం. హలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ శ్రావణి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 మేడం. 28/7/1986. టైం కూడా చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి, టీవీ చూడకండి. ఐడియా లేదు మేడం. పేరు? శ్రావణి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సార్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు సార్ మాది. మీ పేరేంటి? మా వైఫ్ పేరు శ్రావణి, నా పేరు రమేష్ సార్. గత 3 సంవత్సరాల నుంచి పరిస్థితులు బాగాలేవు. అవును సార్. చాలా ఇబ్బందులు పాలవుతుంటారు, డబ్బులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పులైనాయా కాస్త? దేవుని లేదు, అప్పులైతే ఏం లేదు సార్. కానీ ఆ ఇంటికి ఎంత చేసినా కూడా లోపలికి అవుతుంది సార్. కాస్త జాగ్రత్తగా ఉండండి. శని బాగలేడు. ఫస్ట్ శనికి చేయించుకోండి హోమాలు. శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో. ఆ హోమాలు చేస్తే రాబోయే రోజులు ఇబ్బందులు లేకుండా బయటపడతారు. ఓకేనా? సరే సార్. సార్ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా సార్? ఎక్కడ కింద అపాయింట్మెంట్ నెంబర్ చెప్తారో ఆ నెంబర్కి కాల్ చేయండి, కలిస్తే నేను మాట్లాడతాను. ఓకేనా? నెంబర్ నోట్ చేసుకోండి, 9052246299. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో అండి, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాగసిద్ధి సుబ్రహ్మణ్యం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నేను మా తమ్ముడు గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/1991. టైం కూడా చెప్పండి. మార్నింగ్ అండి 5 to 6 ఎగ్జాక్ట్ తెలియదు. పేరు? సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి గురించా? అవునండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. పెళ్ళి అవ్వట్లేదు. జాతకపరంగా మీ తమ్ముడికి లగ్న దోషం ఉంది, దాంతోపాటు మెయిన్ బలంగా కుజదోషం బలంగా ఉంది. దీనివల్లనే పెళ్లి కావట్లేదు. నేను రోజు చెప్తూ ఉంటా, లగ్న దోషాలంటే ఒక పట్టాన పెళ్లి కాదు. పెళ్ళి అయితే కూడా పెళ్లి తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ లగ్న దోషాన్ని ఖచ్చితంగా ఇది చేయించండి, కదలి వివాహం చేయించండి. ఓకేనా? అంటే తమ్ముడికి కుజదోషం దోషం నివారణ చేయించినామండి. అదే మా కదలి వివాహం ఒకటి చేయాలి, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. ఈ 2 చేస్తే సంబంధం వెతుక్కుంటూ వస్తుంది, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది, అనుమానం లేదు. ఓకేనా? ఎప్పుడైతుందండి? ఎప్పుడవుతుందంటే తర్వాత చేయండి, కాల్ చేయండి. అవుతుందో కాదో చెప్తాను. అందరికి ఎప్పుడు అవుతుంది, ఏ తారీఖు అవుతుందంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? అట్లా కాదండి, జాతక పరంగా ఈ దోషాలు ఏంటి అని తెలుసుకుందాం. చెప్పే కదమ్మా, కాలసర్పు నాగదోషం ఉంది, దాంతోపాటు లగ్న దోషం ఉంది. ఇంకేం చెప్పాలి? మీరు వినకపోతే నాదే తప్పు కాదు కదా.
నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదు మేడం. పేరు? పేరు శివకుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే, పేరేంటి? అమ్మాయి పేరు శివకుమార్ అండి. శివకుమారి. శివకుమారి. ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం బాగానే ఉంది సార్. సమస్య ఏంటి మరి? వేరే వరకు అంటే ఆర్థిక పరిస్థితులు వాటి గురించి అని అడగమంటే అడుగుతున్నాం సార్. ప్రజెంట్ శని బాగలేడు, దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. దాంతో చిన్న చిన్న కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి. ఏమన్నా? అవునండి. చిన్న చిన్న చికాకులు ప్రారంభమవుతాయి ఇద్దరి మధ్యలో. శని బాగలేడు, శనికి చేయించండి ఫస్ట్. ఇంతకుముందు అడిగినట్టున్నావు కదా, నువ్వేనా? సార్ ఇంతకుముందు అప్డేట్ నాగరాజండి. ఎన్నిసార్లు అడుగుతావు? ఒకటేసారి అడగాలి. ఓసారి నా గురించి మా మిస్సెస్ గురించి కదండి. శనికి చేయించండి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కుమారుడు నాగరాజు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/10/1995. టైము? టైము 11 రాత్రి. పేరండి? కె నాగరాజు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పెళ్లి గురించా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెళ్లి గురించి అడుగుతున్నావా అంట? అవును అవును సార్. సేమ్ మీ వాడికి కూడా ప్రధానంగా లగ్న దోషం కనపడుతుంది. ఈ లగ్న దోషం ఉంటే పెళ్లి కాదు, ఇంతకుముందు కూడా చెప్పాను. దాంతోపాటు రాహు ప్రభావం చాలా బలంగా ఉంది పిల్లవాడి మీద. రాహు దోషం వల్ల మాట వింటున్నాడా సార్? బాగా మొండిగా ఉంటున్నాడా అంటున్నా? మొండిగా ఏం లేదు. ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు? సాఫ్ట్వేర్. పెళ్ళి కావాలంటే లగ్న దోషాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, కదలి వివాహం, ఈ 3 చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా? అంటే నాగప్రతిష్ఠ అంటే చేయండి. మన రేపు 7వ తారీఖు హైదరాబాద్లో కుకట్పల్లి గణేష్ టెంపుల్లో చేస్తున్నాము. కావాలి అంటే కింద నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని దాని వివరాలని చెప్తారు, నేను మాట్లాడతాను. ఓకేనా? సరే, ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి, కాల్ కట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2016. 2006 అండి. January 7, 2006 అండి. టైము? పుట్టిన సమయం చెప్పండి. 1 గంట అండి. మధ్యాహ్నమా రాత్ర? 1 గంట నుంచి 2. మధ్యాహ్నమా రాత్ర? మధ్యాహ్నం. మీ పేరు? నా పేరు చిన్న కార్తీక్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా కార్తీక్, ఏం చేస్తున్నావు? నేనండి చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? ఐటీఐ అండి. ఏంటి సమస్య ఏంటి? బాగానే ఉంది కదా జాతకం? ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. వీక్నెస్ ఉంటుంది ఎప్పుడన్నా? ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్? బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది. అవే ఉంటాయి. ఓకేనా? కుజుడికి చేయించుకో. కుజుడికి చేస్తే ఈ ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఎప్పుడు నీరసంగానో, ఓపిక లేనట్టుగానో, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అట్లా ఏదో చిన్న ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అవునా? అదొకటే దోషం ఉంది. మిగతా అంతా బాగుంది. ఐటీఐ పూర్తి చేస్తావు, జాతకం చాలా బాగుంది. ఎక్కువ ఆలోచన తగ్గించుకో. బాగా పనికిరాని ఆలోచనలు బాగా చేస్తుంటావా? అవునా? అవునండి. గట్టిగా చెప్పు. అవునండి. నువ్వేం చెప్పా జనాలు కూడా తెలియాలిగా నేనేం చెప్తున్నా అనేది. కాబట్టి రాహుకేతువులకి, కుజుడికి చేస్తే హోమాలు అవి చేయించండి. చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/7/1975. టైం కూడా చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 12:30కి. పేరు? నరసింహచారి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే సార్. 30 years నుంచి అయినా స్ట్రగుల్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు కూడా ఎక్కడక్కడ తనకి స్టాండర్డ్ గా ఫిక్స్ గా లేదు. వచ్చి స్థిమితం ఉండదు. అయితే పేరెంట్స్ నుంచి తన దగ్గర నుంచి కానీ నేను చెప్తాను ఆపండి.
జాతకపరంగా అష్టమంలో కేతువు పడ్డాడు, కుటుంబ స్థానంలో రాహు పడ్డాడు. దీనివల్ల జీవితంలో స్థిమితం ఉండదు ఒకటి. తర్వాత ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు సరిపోవు రెండు. తర్వాత అన్నదమ్ముల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో కొంత తేడాలు ఉంటాయి. ఈయనకు అన్యాయం జరుగుతుంది. అవునా కాదా చెప్పండి. అవునండి. దేంట్లో కూడా స్థిరత్వం ఉండదు. కొన్నాళ్ళు 2 ఏళ్ళు పనిచేస్తే 2 ఏళ్ళు ఖాళీగా ఉంటాడు. అట్లా జరుగుతుందా? 30 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. ఆఫ్టర్ 10th ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఆయన చెప్పేది అదే అమ్మా. స్ట్రగుల్ ఎప్పుడైనా కుజ దోషాలు ఉంటే, కుజాష్టమ దోషాలు ఉంటే, నేను రోజు చెప్తుంటా 48 ఏళ్ళు వచ్చే వరకు జీవితంలో పైకి రావడం కష్టం అని చెప్తుంటా. విన్నావా ఎప్పుడన్నా? లేదండి, ఇప్పుడే చూసాను. నేను రోజు చెప్తుంటా. కనెక్ట్ మీ ఆయన కూడా అదే పరిస్థితి. మీ ఆయన కూడా ఇప్పుడు ఎంత 48, 49 వచ్చినాయి. ఇంతవరకు రూపాయి దాచిపెట్టి ఉండదు. అవునా? అవునండి, అదైతే రియల్. వచ్చేదానికి ఖర్చు పెట్టేదానికి సరిపోతుంది అంతే. అవును. కాబట్టి ఇప్పటికైనా చేస్తే ఇక్కడి నుంచి సంపాదించే సంపాదన నీకు నీ పిల్లలకి ₹1 దాచగలుగుతారు. గుర్తుపెట్టుకో. ఓకేనా? సరేనండి. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ వెంటనే చేయండి. ఈ 10 ఏళ్ళన్నా ₹1 దాచిపెట్టగలుగుతారు మీకు రేపటి రోజున. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా, రాసి అయితే ధనురాశి అన్నారు. మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఏమండి, నా సొమ్ము పోయి కూడా నన్నే నిందలేస్తున్నారండి. మీ వయసు ఎంత? నా వయసు 61. ఓకే. నీ సొమ్ము పోయి కూడా 8 ఏళ్ళైందా? పోయి కూడా 8 సంవత్సరాలు అయిందా అంటున్నా. డబ్బులు పోయి కూడా అవుతున్నాయండి. అయినాళ్ళేనండి మా మధ్య గారు, మా మామగారు, నేను కోడలండి. పొలం కొనుక్కుంటే దాంట్లో మోసం చేసేసి నా కొడుకు అట్లాగే చేశాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు చేసేది మొత్తం అయిన వాళ్ళే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళే చేస్తారు. బయట వాళ్ళు ఎవరు చేయరు. గుర్తుపెట్టుకో. బయట వాళ్ళే నయం. ఎప్పుడైనా సరే ఇప్పుడు కాలాన్ని బట్టి సొంత వాళ్ళని అసలు నమ్మకూడదు. గుర్తుపెట్టుకో. అయిపోయింది, అది అయిపోయింది. ప్రజెంట్ శని బాగలేడు. 2027 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే అమ్మా? ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో. అవి చేయించుకుంటే కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి. కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వయసులో ఇబ్బందులు పడకూడదు. డబ్బు సంగతి తర్వాత. అవునా? పోయింది ఏదో పోయింది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలంటే నేను చెప్పించేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, గుంటూరు నుండి విజయవాడ నుండి ఫోన్ చేస్తున్నాము. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి మేడం. చెప్పండి అమ్మా. రోహిత. డేట్ ఆఫ్ బర్త్ 2003. 2003? 20వ తారీఖు నైట్ 1:09 పాప. నెలమ్మా? హలో, నెల చెప్పండి. పుట్టిన నెల? మార్చి నెల. పుట్టిన నెల మార్చి. అలాగే. రాత్రి 10:10 కదా? మార్చి నెల గురు. 1:09. గురువారం నైట్. అర్థమైంది. కాపేసేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి పుట్టినప్పుడు క్లియర్గా చెప్పాలి. నాకు కాదు, ఎవరికి చెప్పినా క్లియర్గా చెప్తే కరెక్ట్ చూస్తారు. చెప్పమ్మా, దేని గురించి? బీటెక్ పూర్తయింది గురువు గారు. అవును, అయిపోతుంది బీటెక్. ఉద్యోగం కోసం అని చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాము. అమ్మాయి పేరేంటి? రోహిత. లోహిత. ఖచ్చితంగా నెంబర్ 1 జాబ్ వస్తుంది. జాబ్ చాలా బాగుంది. ఓకేనా? నాగసిద్ధి రత్నం ఒకటి ఉంటుంది మన దగ్గర, తెప్పించుకోండి. నాగసిద్ధి పుష్యరాగం ఒకటి ఉంటుంది, అది పెట్టుకుంటే నాకు తెలిసి మీ అమ్మాయి ఇక్కడి నుంచి 16 సంవత్సరాల పాటు మంచి ఉచ్చస్థితికి వెళ్తుంది. గుర్తుపెట్టుకో. 2033 వరకు దశ బాగుంది. ఓకేనా? మంచి జాబ్ వస్తుంది, అనుమానం లేదు. ఇల్లు కట్టారా ఈ మధ్య ఏమన్నా? మీరేం కట్టలేదు ఇల్లు? లేదు గురువు గారు. కట్టాలని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఉన్నాయి గురువు గారు. అంటే పాప జాబ్ చేయాలి. ఇంకా ఖచ్చితంగా ఈ అమ్మాయి స్వార్జితంతో ఇల్లు కట్టి తీరుతుందో అనుమానం లేదు. ఓకేనా? అమ్మాయి కంటే గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనిపిస్తుందంట. గవర్నమెంట్ జాబ్ లో బాగుంటుందా, లేదంటే బీటెక్ చేసింది ఇటు ఐటీ బాగుంటుందా అని అడుగుదామని చేశాను. ప్రైవేట్ సెక్టరే బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు 100% లేవు. దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకండి. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో.
హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నా పేరు శివకుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 మ్మ్. ఫిబ్రవరి 70. 1985 ఫిబ్రవరి 17వ తారీఖు. 17. టైం కూడా చెప్పండి. టైం తెలియదు మేడం. సాయంత్రం టైం అన్నారు కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం తెలియదు. గురుగారితో మాట్లాడండి. చెప్పాయా పెళ్ళైందా? పెళ్ళి అయింది, మా వైఫ్ చనిపోయింది. చాలా ఇబ్బందులలో ఉన్నా. అసలు ఏది చేసినామన్నా ముంగడికి వస్తలేదు. జాతకపరంగా నీ దాంట్లో లగ్న దోషం కనపడుతుంది, గుర్తుపెట్టుకో. లగ్న దోషం ఉంటప్పుడు సహజంగా పెళ్లి కాదు, పెళ్ళి అయిన తర్వాత సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటా. నీ దాంట్లో కూడా అదే ఉంది. ఓకేనా? ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? కాదు, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చనిపోయింది ఆమె. ఓకే, ఇప్పుడు ఈ జాతకం నీదేనా? నాదే. అంతమంది ఒక అమ్మాయిని ఎవరిని ప్రేమించే వదిలేసావా? అదే అదే కనపడుతుంది ఇక్కడ. సరే, ఇదంతా కూడా కారణం ఈ జాతకంలో నా మాంగళ్యం. ఇది లగ్న దోషం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకేనా? ఇంకేం కావాలి? లగ్న దోషంకి పోవాలంటే, లగ్న దోషం పోవాలంటే కదలి వివాహం చేయాలి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నా బాగుంటుంది. అది చేయకపోతే నువ్వు ఎంతమందిని ప్రేమించినా రిలేషన్ ఉండదు, పెళ్లి చేసుకున్నా భార్య ఉండదు. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/10/79 టైమ్ 10:05 ఉదయం. మీ పేరు? రామచంద్ర. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. నమస్తే గురువు గారు. నమస్తే, ఏం చేస్తున్నావు? నేను జాబ్ చేస్తాను గురువు గారు. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది గురువు గారు. గత 3-4 ఏళ్ళ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదా అసలు? బీపీ వచ్చింది గురువు గారు. మరి బాగుందంటావే. ఎప్పుడు 2020లో వచ్చిందా? అవును గురువు గారు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. లగ్నాధిపతికి కుజుడు నీచపడ్డాడు. కుజుడు నీచపడితే రక్త సంబంధమైన వ్యవహారాలు వస్తాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకేం కావాలి? ఏం పని చేస్తుంటావు? నేను కంపెనీలో పని చేస్తుంటాను. కుజుడికి చేయించుకో. కుజుడు బాగలేడు. కుజుడికి హోమాలు అవి చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? ఓకే గురువు గారు. రాబోయే కాలం బాగాలేదు, ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి నువ్వు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా బాబు గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 8/11/1993. టైం కూడా చెప్పండి. అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలకండి. అంటే తెల్లవారితే 8వ తారీఖు వస్తుందా, 9వ తారీఖు వస్తుందా? 9వ తారీఖు వస్తుందండి. తెల్లవారితే 9. పేరు చెప్పండి. శ్రీనివాసరావు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది? మీ ఆయనదా? కాదండి, మా బాబుదండి. మీ బాబా? ఓకే, ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఆడిటర్గా చేస్తున్నాడండి. ఓకే, పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్ళయిందండి. ప్రాబ్లం వచ్చిందా? నేను రోజు చెప్తుంటా, మీ వాడికి లగ్న దోషం ఉంది, దాంతోపాటు సప్తమంలో శని పడ్డాడు. ఎట్లా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ చేసావా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. లగ్న దోషం ఉంది. లగ్న దోషాలు ఉంటే నువ్వు చూడకుండా పెళ్లి చేస్తే ఇట్లాగే అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే. ఇంతకుముందు ఎవరు చెప్పలేదమ్మా? చెప్పలేదండి. మంచి వాళ్ళు చూపించాలి ఎప్పుడైనా సరే. లగ్న దోషం పోవాలంటే ఏం చేయాలి గురువు గారు? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయాలి, దాంతోపాటు కుంభ వివాహం చేయాలి. ఈ 3 చేస్తే మళ్ళీ పెళ్లి చేసినా కూడా జీవితం బాగుంటుంది. అది చేయకుండా పెళ్లి చేస్తే నువ్వు 100 పెళ్లి చేసినా మళ్ళీ మొదటిగా వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రేపు 7వ తారీఖు జరుగుతుంది మన పీఠంలో. బాబుని కూర్చోబెట్టి చేయించండి, ఇవన్నీ వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఇది చేయడం వల్ల కెరీర్ కూడా బాగుంటుంది. అట్లా. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/82 మేడం. టైము ఈవినింగ్ మేడం. టైం గుర్తులేదు. మీ పేరండి? నైట్ మేడం. మీ పేరు? దుర్గాప్రసాద్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా దుర్గాప్రసాద్. నమస్కారం గురుగారు. నమస్తే. సమస్య ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమా? అవును సార్ గురుగారు. గత 3 ఏళ్ళ నుంచి ఉందా గట్టిగా?
100% గురుగారు. ఏం పని చేస్తున్నావు? టైలరింగ్ సార్, టైలరింగ్ టెక్స్టైల్స్ రెండు. టైలరింగ్ ఏమైనా పేరు ఏమైనా పెట్టావా, టైటిల్ పెట్టావా? సాయి బాలాజీ టెక్స్టైల్స్ అని ఉంటుంది సార్. ఫస్ట్ అది తీసేసేయి సార్. సాయి బాలాజీ తీసేసేయి. ఓకే అండి. సాయి బాలాజీ అంటే గత 5 సంవత్సరాల నుంచి మొత్తం డౌన్ఫాల్స్లో ఉంది, అవునా? అవును గురుగారు. అప్పటిదాకా బాగా సంపాదించావు, గత 5 సంవత్సరాల నుంచి రాను రాను మొత్తం దిగజారిపోయి ఉంటుంది బిజినెస్ అంతా. 100% గురుగారు. దిగజారిపోతుంది, ఇంక అప్పులు చేసి పెట్టాల్సిన పరిస్థితులు నడుస్తూ ఉంటాయి నాకు తెలిసి. అవునండి. ఫస్ట్ టైటిల్ మార్చుకో, టైటిల్ మారిస్తే బాగుంటుంది. ఓకే గురుగారు. ఓకేనా? ఏం టైటిల్ పెట్టాలి అడగవా? చెప్పండి గురుగారు. నేను అడిగితే నువ్వు చెప్పేది ఏంది? తర్వాత కాల్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురువుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమజోగుల్లో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే జూన్ 7వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనాలి, మీ గోతనమ్మలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలేజ్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 మార్చి 5 టైము ఉదయం 5 గంటలకండి. పేరండి? నూక సత్య అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను అండి. ఎక్కడి నుంచి? పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. మా పాపదండి అది ఆరోగ్యం బాగుందా? ఎలా ఉంటుందో చెప్తారేమో. ఏంటండి? ఏమన్నా దోషాలు ఉంటే చెప్తారేమో అని. దోషాలు ఎందుకు? కాలసర్ప దోషం ఉంది, ఏలినాటి శని ఉంది, శని నీచపడ్డాడు. ఓకేనా? అవునండి. మరి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, విపరీతమైన కోపం ఉంటుంది, ఉన్నదేది బయటికి చెప్పదు, ఇవన్నీ ఉన్నాయా లేవా? అవునండి. ఇవన్నీ దోషాలే. మరి ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా ఇప్పుడు? ఆరోగ్యం పర్లేదండి. అంటే కొంచెం చర్మ వ్యాధి, కొంచెం 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 నలతగానే ఉంటుందండి. పెళ్లి చేసావా? పెళ్లి గురించి పెళ్లి చేసావా అంటున్నా. లేదండి. కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉంటే జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో అవన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. అమ్మాయి జాతకంలో చాలా రకాల దోషాలు ఉన్నాయి. మరి ఈ దోషాలన్నీ కూడా డైరెక్ట్ చెప్పలేము, ఒక 2 నిమిషాలు చెప్పాలంటే అయ్యే పని కాదు. జాతక విశ్లేషణ పూర్తిగా చేయించుకోండి. చేసుకుంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది, కొన్ని రకాల గండాలు కనపడుతున్నాయి, కుటుంబపరంగా ఇబ్బందులు, జీవితంలో కొన్ని రకాల ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. అవన్నీ పూర్తి విశ్లేషణ చేసుకుంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని రాయించుకుంటే ఉత్తరోత్తర ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు పైకి రాగలుగుతారు. ఓకేనా? సరే అండి. రైట్. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 21 1:11 సంవత్సరం అమ్మా? 2025 1:11 అన్నారు కదా, మధ్యాహ్నం రాత్రమ్మా? రాత్రి. రాత్రి. 21 పేరు? అవును గురుగారు. 22 గురు. 22 కదమ్మా? 21 తెల్లవారితే? తెల్లవారితే 21 మార్చా? అవును గురుగారు. పేరమ్మా? ఇంకా పేరు పెట్టలేదు. గురుగారితో చెప్పమ్మా. నక్షత్రం తెలుసా? మా బాబుకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదండి. నక్షత్రం తెలుసా అన్న చెప్పండి. లేదండి. మరి చూపించరా పుట్టిన తర్వాత ఎవరికి? లేదండి, ఎవరికి చూపించలేదు. ఎందుకని? ఇంకా చూపించలేదు. రేపు శనివారం చూపించాలి అనుకుంటే అంతలోకి షో చేసి కాల్ చేస్తాను. ఏదమ్మా గట్టిగా మాట్లాడండి.
షో చూసి కాల్ చేస్తున్నాండి, రెసిపీ చూస్తున్నాను. షో చూసి కాల్ చేస్తున్నావా? అవునండి. జాతకపరంగా జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం తండ్రికి గండం. దాంతోపాటు జాతకంలో బాలగ్రహ దోషాలు చాలా ఉన్నాయి. కుజుడు బాలగ్రహ దోషం, రాహు బుధుడు ఇవన్నీ బాలగ్రహ దోషాలు ఉన్నాయి. దీనివల్ల వీక్నెస్ ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి, తండ్రికి ఇబ్బందులు వస్తాయి. తండ్రికి గండం సూచిస్తూ ఉంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా పిల్లలు పుట్టిన తర్వాత, పురిటి స్థానం అయిన తర్వాత ఒక జాతకుడు చూపించాలి, దోషాలు ఏమైనా ఉన్నాయో చూపించాలి. చూపించకపోతే ఏమవుతుందంటే నష్టం జరిగిన తర్వాత మళ్ళీ రావాలంటే వెనక్కి రావు కదమ్మా. ఇవన్నీ బలమైన దోషాలు. జ్యేష్ఠ నక్షత్ర శాంతి చేయించాలి. జ్యేష్ఠ నక్షత్రానికి హోమాలు, నక్షత్ర జపం 5,000 సార్లు జపం, తర్వాత బుధుడికి, రాహువుకి, కుజుడికి వీటన్నిటికీ జపాలు, హోమాలు చేస్తే ఆ దోషం తొలగిపోతుంది, తండ్రికి బాగా కలిసి వస్తుంది. అది చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా తండ్రికి ఒక స్థాయిలో గండం కొట్టేస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? శాస్త్రం ఏం చెప్తుంటే తండ్రికి మరణం సంభవిస్తుందని చెప్తుంది, అందుకని చెప్తున్నా గట్టిగా. ఓకేనా? నెగ్లెక్ట్ చేయబాకు ఇట్లాంటివి. ఓకే గురుగారు, జాతకం ప్రకారము లగ్నంలో శని భగవానుడు ఉండి ఆ లగ్నానికి అధిపతి కూడా శని భగవానుడే అయి ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని, శని మహాదశ, శని అంతర్దశ, ఈ దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాడు మీరు చేస్తున్నారు కదా జూన్ 7వ తేదీన హోమ కార్యక్రమాలు శని దోషానికి, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలాంటి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు? ఎప్పుడైనా సరే జన్మలగ్నంలో కనుక శని ఉన్నట్లయితే తండ్రికి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. పుట్టిన పిల్లవాడు జన్మించగానే ఫస్ట్ తండ్రికి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. తండ్రికి చాలా ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి చాలా తిండికి లేని పరిస్థితి నుంచి కుటుంబాన్ని పైకి రావాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అట్లాగే అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ టైంలో ఎటువంటి వాడికైనా సరే, ఎంత కోటీశ్వరుడికైనా సరే, ఎంత చెట్టుకు అంత గాలినట్లుగా అప్పటి వరకు సంపాదన మొత్తం కూడా నష్టపోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ రకమైన నాగదోషాలు, కుజదోషాలు ఉన్నట్లయితే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆస్తుల దగ్గర నుంచి అమ్ముకొని బాకీలు కట్టడం, తలెత్తుకోలేక ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి కుటుంబ చేత పొట్ట తిప్పల కోసం వేరే ఊరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇటువంటి శని ప్రభావం వల్ల, శని యొక్క దశల వల్ల ఇటువంటి ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. సహజంగా కనపడ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దశలు ముందుగానే చూసుకోవడం, ఆ సమయంలో కొత్త వ్యాపారాలు లాంటివి చేయకుండా ఉండటం, చేస్తే ఏ రకమైన వ్యాపారం చేస్తే మనకు కలిసి వస్తుంది, ఏది చేస్తే కలిసి రాదు, ఇవన్నీ ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేయాలమ్మా. అలాగే గురుగారు, మరి నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/8/2001. టైము 12:27 అండి. మధ్యాహ్నమా రాత్రమ్మా? రాత్రి అండి. అంటే తెల్లవారితే 27వ తారీఖు వస్తుంది. అవునండి, అవునండి. పేరు? పాపలు వెంకట సాహిత్య, వెంకట సాత్విక, ట్విన్స్ అండి వీళ్ళు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? నమస్కారం అండి. నమస్తే. ఆరోగ్యం కూడా పాపకు అంత బాగుండదండి, ఎప్పుడు స్టమక్ పెయిన్ అంటది. అదే చెప్తున్నా. ఇంకొక పాపకు ఉద్యోగ పరంగా చాలా ఇబ్బంది ఉందండి, ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావట్లేదు. పాప బీటెక్ చేశారు, ఒక పాప ఫార్మసీ చేశారండి. సరే వినండి, జాతక పరంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, దాంతోపాటు వైవాహిక జీవిత సమస్యలు ఉంటాయి. తర్వాత చదువు నెంబర్ 1 ఇద్దరునా? చదువు బాగా చదువుతారు, చదువులో క్లాస్లో టాపర్స్ ఉంటారు. కానీ జాతకపరంగా స్కిన్ ప్రాబ్లం కానీ, ఈఎన్టీ ప్రాబ్లం కానీ, గైనిక్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా? గైనిక్ ప్రాబ్లం ఉందండి. ఖచ్చితంగా గైనిక్ ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో కుజుడు పడితే రోజు చెప్తుంటా, ఆడపిల్ల గైనిక్ ఇష్యూస్ వస్తుంటాయి. అందులో ధనుర్లగ్నంలో కుజ కేతువులు కలిసి ఉన్నారు, అంటే భర్తకి గండం సూచిస్తూ ఉంది. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏదో ఒక పూజ చేస్తేనో, ఒక అభిషేకం చేస్తేనో, ఒక దేవాలయంకి వెళ్ళేస్తేనో పోయేటువంటి దోషాలు కాదు. ఇవన్నీ కూడా మహాదోషాలు అంటూ ఉంటాం. జ్యోతిష్య భాగంలో చాలా గట్టిగా చెప్పారు ఈ దోషాల గురించి. ఈ మహాదోషాలకు కరెక్ట్గా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, కదలి వివాహం, రాహుకేతువులకి సంబంధించిన హోమాలు, జపాలు ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో ఉద్యోగపరమైన సమస్యలు పోతాయి, ఆర్థికపరంగా ఇబ్బందులు రావు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండదు, ఉత్తరోత్తర అన్ని రకాలుగా బాగుంటుంది. ఇవి చేయకుండా మీరు వదిలిపెడితే ఇవన్నీ ఖచ్చితంగా 100% అనుభవించ తీరాల్సింది తప్ప రెండోది అయితే లేదు. ఓకేనా? ఇంతవరకు చండీ హోమం ఇవన్నీ చేశామండి పాపలు పుట్టాక. ఒక పని చేస్తారా, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి,
హలో, చెప్పండి. జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేయాలి, యాంటీబయాటిక్ వేస్తే తగ్గుతుందా? అవునండి. ఇది కూడా అంతే. ఉన్న ప్రాబ్లం ఒకటి, చండీ హోమం చేసి చెడ్డపోతుందమ్మా. చెప్పండి. అంటే ఇవన్నీ చేయించుకోవాలంటే మేము డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలండి? కింద నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి విశ్లేషించి ఏమేం చేయాలో వివరంగా చెప్తా. కావాలంటే వచ్చి దగ్గర నుండి చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం అండి స్వామి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కయ్య కూతురు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 మార్చి నెల 1992. టైం సాయంత్రము 7 గంటలు ఆ ప్రాంతమా? అంటే 6:30 నుంచి 7 గంటల లోపలగా అండి. ఎక్కువ 5 నిమిషాలు 7కి అటు ఇటు. 6:50 నుంచి 7:10. అలాగే. పేరండి? గంగా సింధు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఎవరిది జాతకం? అయ్యా గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఎవరిది జాతకం? మా మేనకోడలు అండి, మా అక్కయ్య కూతురు. మేనకోడలు. ఓకే, చెప్పు. ఏంటి సమస్య? ఏంటి? పెళ్లి చేశారా? అదే వివాహం గురించే గురుగారు. ఫస్ట్ మ్యారేజ్ అయింది, భర్త చనిపోయాడు. ఫస్ట్ నేను అడిగేది అదే. ఎవరికైనా సరే ఫస్ట్ ప్రశ్న వేస్తాను ఉంటే సమస్య ఉన్న ప్రశ్న వేస్తా. నచ్చే నేను కాల్ చేశాను. కరెక్ట్ చెప్తున్నారు. ఏదో వ్యక్తిని దగ్గర ఉండి చూసినట్టుగా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రతి జాతకం అని నాకు బాగా అనిపించిందండి. అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఈ అమ్మాయికి వైవాహిక జీవిత సమస్య ఉంటుంది. భర్తతో చాలా రకాల ఇబ్బందులు పడి ఉంటుంది. అవునా? అవునండి. మరి ముందు చూపించుకోలేదు అవన్నీ? చూపించి ఎవరైతే చెప్తారో చేశారు, కానీ జాతకం మాత్రము ప్రభావం మారట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికి పడితే వాళ్ళు చూపించకూడదు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకో, ఎవరి దగ్గరికి వెళ్తావు? హార్ట్ స్పెషలిస్ట్కి, మంచివాడి దగ్గరికి వెళ్తాం. ఇది కూడా అంతే. జ్యోతిష్యం కూడా తెలిసిన వాడికి, అనుభవం ఉన్నవాడికి, కరెక్ట్ చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏమవుతుంది, మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు చూడు, అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోలే. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచిగా అయిన వాళ్ళందరూ చెప్తారు కదా, అట్లా చాలా మంది దగ్గర తిరిగారు అన్నట్టు. వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోయినాయి. సరే, ఇప్పటికైనా సరే ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా కథలి వివాహం చేయాలి. తర్వాత ఈ అమ్మాయికి చంద్రుడు, శని తప్ప మిగతా 7 గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దీనివల్ల కుటుంబపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబం మొత్తానికి చాలా ఇబ్బందులు వస్తాయి. తల్లి కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగపరమైన సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ చేసినప్పుడే పిల్ల జీవితం మారుతుంది. ఉత్తరోత్తర లైఫ్ బాగుంటుంది. చేస్తే చేయకుండా నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తే కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. 6 పెళ్ళిళ్ళు అయిపోయి 7వ పెళ్ళికి రెడీ అయింది. అమెరికాలో ఉంటుంది ఆమె. ఇట్లా కొన్ని లక్షల మందిని చూశాను కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఒకటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటేమో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అయ్యి మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. నేను అదే చెప్తున్నా. 2 కాదు 20 చేస్తే కూడా ఇబ్బంది వస్తుంది. కరెక్ట్ చేసినాకే చేయండి, ప్రయత్నం చేయండి. అప్పుడు వచ్చేది మంచిది వస్తుంది. కర్మ ఎప్పుడైతే తొలగిపోతుందో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కర్మ నెత్తి మీద ఉన్నంతకాలం కూడా అటువంటి వాళ్ళే తారసపడతారు. మనం నమ్మి వాళ్ళ దగ్గరికి ముందు వెళ్ళడం, మోసపోవడం మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అట్లా నేను చెప్పేది. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/12/2005. టైం కూడా చెప్పండి అమ్మా. మార్నింగ్ 10:25. పేరు? సుప్రియ. గురుగారితో మార్నింగ్ 10:25. చెప్పమ్మా సుప్రియ. నమస్తే గురుజీ గారు. ఎవరిది జాతకం? మా పాపదండి. ఈ అమ్మాయి. చెప్పమ్మా. ఇప్పుడు డిగ్రీ చేస్తుంది గురుజీ గారు. గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని. గవర్నమెంట్ జాబ్ 50-50 ఛాన్సెస్ మాత్రమే. పెద్ద ఎక్కువ నమ్మకం పెట్టుకోబాకు. ఓకేనా? భవిష్యత్తు బాగుంటుందా గురుజీ గారు? భవిష్యత్ అమ్మా బాగానే ఉంటుందమ్మా. అమ్మాయిని ఇంజనీరింగ్ సైడ్ ఎందుకు పంపించలేను అసలు? ఇప్పుడు ప్రజెంట్ గా డిగ్రీ చేస్తుంది గురుజీ. రేపు వచ్చే జాబ్ మంచిగా వస్తాయి ప్రైవేట్ లో అయినా? వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. ఖచ్చితంగా ఐటీలో బాగా సెటిల్ అవుతుంది అమ్మాయి. పెళ్లి యోగం ఉందా గురుజీ గారు? పెళ్లి యోగం అంటే పెళ్లి యోగంలో దోషం కనపడుతుంది. అష్టమంలో కేతువు పడ్డాడు. ఖచ్చితంగా మీకన్నా తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకోవడం, ఈ రకమైన ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అవునా గురుజీ గారు? దీనికి ఏమన్నా దాని ఖచ్చితంగా అది పోవాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ,
కదలిక వివాహం 3 కలిపి చేస్తే వివాహపరమైన ఇబ్బందులు రాకుండా తేలిగ్గా బయటపడతారు. చేయకపోతే 100ను చూస్తున్నావు జనాల్ని, ఫోన్ చేయట్లేదు, నాకు ఎంతమంది చేస్తున్నారు అంతే. ఓకేనా? సరే గురుజీ గారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతాం గురువుగారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/12/1986. టైం అండి? మధ్యాహ్నం 1:06. మీ పేరు? శేఖర్ బాబు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శేఖర్ బాబు గారు, చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే. చాలా సంపాదించావని ఏం మిగలదు, అవునా? అవును స్వామి. ఏం పని చేస్తుంటారు? ఆర్మీలో జాబ్ చేస్తా అంటే అది రిజైన్ చేసి వచ్చేసాను స్వామి, వేరే పని మీద. అది పని కూడా లేట్ అవుతా ఉంది. ఆ పని జరగాల్సింది 1.5 year నుంచి పెండింగ్లోనే ఉంది స్వామి. ఎప్పుడు అయిపోతుంది. వినండి, గత 3 సంవత్సరాల నుంచి నీకు ఏలినాడు శని ప్రారంభమైంది. ఒకటి, జన్మ లగ్నంలో రాహు ఉన్నాడు. దీనివల్ల ఇప్పటి వరకు ఎన్నో రకాల మొండిగా నిర్ణయాలు తీసుకొని ఉంటావు. అవన్నీ కూడా నీకు బెడిసికొట్టు ఉంటాయి, అవునా కాదా? ఇవన్నీ కూడా నీ చేతులారా కొన్ని చేసుకున్నావని చెప్పాలి. ప్రధానంగా నాగదోషం కనపడుతుంది. దాంతోపాటు ప్రజెంట్ ఏలినాడు శని నడుస్తుంది. ఈ ఏలినాడు శని వల్ల ఉద్యోగం మానేయటం, నీ రావాల్సిన డబ్బులు రాకపోవడం, డబ్బులు ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోవటం, ఏ పనులు కాకపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తాయి. ఇవన్నీ పోవాలంటే శనికి చేయాలి. ఫస్ట్ శనికి మన పీఠంలో చేస్తున్నాం శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు నాగప్రతిష్ఠ ఇవన్నీ చేస్తే తీసి ఇసి అవతల పాడేసినట్టు పోతాయి. లేకపోతే ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రాబోయే 2027 సంవత్సరం వరకు క్రిటికల్ టైం, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆస్తులు నష్టపోవడం, వచ్చిన డబ్బంతా వృధా ఖర్చు అయిపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు గట్టిగా సూచిస్తున్నాయి. ఓకేనా? ఓకే. గురుగారు, నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదామంటే. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా తెలియదండి. నేమ్ అయితే రాజలక్ష్మి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా రాజలక్ష్మి. నమస్కారం సార్. నమస్తే, చెప్పమ్మా. అది నా పేరు రాజలక్ష్మి సార్. పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది సార్. ఎంత వయసు ఎంత? ఒక పాప బాబు. మీ ఆయన పేరేంటి? రామాంజనేయులు. చెప్పు, సమస్య ఏంటో చెప్పమ్మా. అది నేను డిగ్రీ కంప్లీట్ అయింది సార్. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. వస్తుందంటారా? ఇంట్లో కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అసలు ఎలా ఉంది మా పొజిషన్ ఏంటని చెప్పి కాల్ చేశాను. ప్రజెంట్ బాగానే ఉంది. మీరు ప్రయత్నం లోపం తప్ప రెండోది అయితే కాదు. గడిచిపోయిన 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. గత 5 ఏళ్లలో చాలా కష్టాలు పడ్డారు, అవునా? అవునండి. అవన్నీ పోయినాయి. నువ్వేందంటే ఇంకే అవే ఆలోచించుకుంటూ మైండ్లో తిప్పుకుంటూ కూర్చున్నావు, అవునా? అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కూడా ఇబ్బందిగానే ఉంది సార్ మాకు. అదే చెప్తున్నానమ్మా. పడ్డ కష్టం గుర్తు చేసుకొని భయపడుతూ ముందుకెళ్తే ఎట్లా ఉంటుందో అదే దీంట్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో. బ్యాడ్ టైం అయిపోయింది. నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే అంతా బాగుంటుంది. రాబోయే కాలం మొత్తం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రయత్నం లోపం తప్ప రెండోది అయితే లేదు. నీది కానీ మీ ఆయనది కానీ ప్రయత్నం లోపం తప్ప రెండోది అయితే లేదు. ఓకేనా? జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తుందండి గురువు గారు. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే నేను దేవుడినా? మరి అంటే అప్పట్లో 1993లో పుట్టానని తెలుసు. అవన్నీ కాదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇస్తే చెప్తా, వస్తుంది రాదు. నువ్వేదో గాల్లో చీకట్లో రాయేసినట్టుగా ఎప్పుడో 93 పుట్టానండి అంటే కాదు, కరెక్ట్ తీసుకొని చెయ్యి. ఓకేనా? గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురువుగారిని మేము నేరుగా కలవలేము, దూర ప్రాంతాల్లో ఉంటాం అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురువుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురువుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. గురుగారు, హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2006 నవంబర్ 6 సోమవారం నైట్ 10:19.
పేరమ్మా? సాంబశివరావు. ఉదయం 10-11 ఉదయం. రాత్రి గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. 2006 మీ అబ్బాయిదా? అవును అవును గురువు గారు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం చదువు ఎట్లా ఉంది చెప్పు ఫస్ట్. చదువు కొంచెం ఇబ్బందిగా ఉంది గురువు గారు, దానికి సంబంధించి ఫోన్ చేశాను. చదువులో బ్రేక్ వచ్చిందా? వచ్చింది గురువు గారు. ఫస్ట్ ఇయర్ వరకు చదివారు, సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కొంచెం బ్రేక్ అవుతా వస్తుంది గురువు గారు. దోస్తులతో బాగా తిరుగుతుంటాడు ఒకటి. తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి గురువు గారు. ఏమైంది? హెల్త్ పరంగా ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? అంటే సైనస్ అని ముక్కుకు ఆపరేషన్ చేయించాము, కొంచెం అట్లా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది గురువు గారు. ప్రజెంట్ శని బాగలేడు. శని వల్ల చదువు దెబ్బతింటుంది. దాంతోపాటు జాతకంలో నాగదోషం బలంగా ఉంది గురువు గారు. దానివల్లనే ఎక్కువ అనారోగ్య సమస్యలు, డైజెషన్ ప్రాబ్లం, కంటికో పంటికో సమస్యలు ఏమైనా ఉన్నాయా? కంటికి కానీ పంటికి కానీ తిన్నదరక్కపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ. చదువు ఎలా ఉంటది, భవిష్యత్తు ఎలా ఉందని అడుగుదాం గురుగారు. నేనేమంటున్నా అంటే ఆరోగ్యం బాగుంటేనే పిల్లలు చదవగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, చదువు ఎక్కడ చదువుతుంది చెప్పు? సరే, ఇప్పుడు అధైర్యపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా జీవితంలో సెటిల్మెంట్ వస్తుంది, అనుమానం లేదు. ఓకేనా? డబ్బులు గట్టిగా సంపాదిస్తాడు. పెద్ద అయిన తర్వాత బండబాలు కొట్టుకున్నా నీ కొడుకు డబ్బులు సంపాదిస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఓకేనా? ఖచ్చితంగా బాగుంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే 9 గ్రహాలకి హోమాలు చేయించు ఒకసారి. చేయడం నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే ఆరోగ్యపరంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చదువులో ఆటంకాలు రాకుండా ముందుకు సాగుతుంది. గుర్తుపెట్టుకో. ధనస్థానం చాలా బలంగా ఉంది నీ కొడుకు, అది ఒకటే ప్లస్. ధనస్థానం బలంగా ఉంటే ఏదో రకంగా డబ్బు సంపాదిస్తాడు. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి? నా గురించి ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 7వ తేదీ 5వ నెల 1970వ సంవత్సరం అండి. టైము? 70. అవును గురుగారు. మా టైం చెప్పండి. రాత్రి 8 గంటలకండి. మీ పేరమ్మా? అవును గురుగారు. అమ్మా మీ పేరు? గురుగారితో మాట్లాడండి. గట్టిగా మాట్లాడమ్మా, టీవీ చూడకుండా మాట్లాడు. అమ్మా నమస్కారం గురువు గారు. నమస్తే. సగం సగం మింగేస్తారు, మంచిగా చెప్పండి అమ్మా. గురుగారు సమస్య ఏంటి? ఆరోగ్యం బాగుందా? లేదండి గురుగారు, అసలు బాగోట్లేదు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నారు? ఆరోగ్యం బాగోట్లేదు, అసలు ఏంటి అసలు పరిస్థితి, చేయించుకోవడానికి కూడా వీలు పడుతుందో నా గురించి చెప్పండి. 2015 నుంచి నీకు ఆరోగ్య సమస్య వచ్చి ఉంటుంది, కరెక్టేనా? అవునండి. 2015లో ఏమైందమ్మా చెప్పండి. 2015 అండి. 15 తర్వాత మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది? హలో, మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది? అన్నయ్య ఒక్కడు, అక్క చెల్లెలు 5. వాళ్ళలో 2015 తర్వాత ఎవరికైనా ప్రమాదం సంభవించిందా? 15 తర్వాత అక్కకి హస్బెండ్ ఇదయ్యారు. సరే చెప్పమ్మా. మిగిలిన వాళ్ళందరూ బాగా, తల్లి ఎక్స్పైర్ అయ్యారు. మెమ్మగారు కూడా చనిపోతుంది ఆ టైంలో? 17లో. అదే 15 తర్వాత మెమ్మగారు కూడా చనిపోతుంది అంటున్నా. మెమ్మగారికే చెప్తున్నా. చెప్పమ్మా. ప్రజెంట్ శని బాగాలేడు, ఆరోగ్యం బాగుండాలన్నా కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. 2015 నుంచి నీ కుటుంబం కూడా అంత దెబ్బతిని ఉండాలి, అవునా? అవునండి. అదే ఎఫెక్ట్ కనపడుతుంది. కాబట్టి శనికి కుజుడికి చేస్తే ఈ రకమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 15 అసలు బాగాలేదండి, అమ్మ ఎక్స్పీరియన్స్ గురించి నేనే చెప్తున్నా కదమ్మా. 2015 నుంచి రండి, 2015 నుంచి ఈ రోజు వరకు నీ కుటుంబం మొత్తం దెబ్బతిన్నది. మెమ్మగారు కూడా ప్రమాదం సంభవించి నేనే చెప్పా కదా. కాబట్టి శనికి ఎవరు సహకరించట్లేదు, అది మొదటి ప్రాబ్లం గురుగారు. శనికి కుజుడికి చేయించండి, అవన్నీ పోతాయి. నువ్వు ఊరికే చెప్పిందే చెప్తే తగ్గదు కదా. కుజుడికి హోమాలు, మంచి గట్టిగా హోమాలు చేస్తే ఈ సమస్యలోంచి బయటపడతావు. లేకపోతే కొట్టుమిట్టాడుతూనే ఉండాలి పరిస్థితి అట్లా. ఓకేనా? కంగారు పడకండి. ఈ ప్రాబ్లం ఎప్పటిదాకా ఉందంటే నీకు 2034 వరకు ఉంది. చేస్తే బయటపడతావు, గుర్తుపెట్టుకో. చేయకపోతే అప్పటిదాకా ఫేస్ చేయాల్సిందే కుటుంబ పరంగా.
ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో, అమ్మా మా మా అబ్బాయి గురించి అడుగుతామనమ్మా. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. 21/11/1985 అమ్మా. టైం కూడా చెప్పండి. తెల్లవారితే 21వ తారీఖు వస్తుందమ్మా, 3 గంటలమ్మా. పేరు? టైం ఎంత? 3 గంటలమ్మా. 3 గంటలకు గురువు గారు. తెల్లవారితే 21 వస్తుంది. పేరు చెప్పండి మీ బాబుది. దుర్గా ప్రసాద్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చేసా నీ కొడుక్కి? లేదన్న గురుగారు, దాని గురించే చేస్తున్నాను. జాతక పరంగా గురుడు నీచబడ్డాడు, అష్టమంలో రాహు ఉన్నాడు, నీ కొడుకు మొండి ఎవ్వడం మాటిండు. అవునా కాదా? అవునండి గురుగారు. నోరు తెరిస్తే గట్టిగా మాట్లాడతాడు. అవునండి. గట్టిగా చాలా చండాలంగా మాట్లాడతాడు. అవునా? అవునండి గురుగారు. అవే దోషాలు ఉన్నాయి. రాహుకేతువులు, గురుడు ఇవన్నీ దోషప్రదంగా ఉన్నాయి. కుజుడు, ఇవన్నీ గ్రహాలకు హోమాలతో పాటు నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది. ఆయనకు ఒక స్థిరత్వం వస్తుంది, ఒక పద్ధతి వస్తుంది. అవి చేయకపోతే నువ్వు ఏం చేసినా పిల్లాడు సెట్ కాడు. కరెక్టేనా? అవునండి గురుగారు. మారాలంటే నేను చెప్పించేయి. రేపు 7వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. పిల్లాడి గోత్రాలతో కూర్చోబెట్టి అవన్నీ చేయించు. వచ్చే నెల 7 చేస్తే అవన్నీ పోతాయి. భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. భార్య రావాలి. ఈయన జీవితంలో భార్య ఎప్పుడైతే కాలు పెడుతుందో మొత్తం మారిపోతుంది అట్లా. ఓకేనా? రైట్. గురుగారు మరి ఎప్పట్లాగానే కాలర్స్కి చక్కని పరిహారాలు అందించారు ఈ రోజు కూడా. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.